ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం భువనగండ్లలో షర్మిల ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు ప్రసంగిస్తారు. దయచేసి అల్లరి చేయకుండా ప్రశాంతంగా ప్రసంగాన్ని వినాల్సిందిగా కోరుతున్నాం. భువనగండ్ల ప్రజానీకానికి ఇక్కడ మా కోసం ఇంత ఎండలో కూడా మీరు కాసుకొని మమ్మల్ని చూడటానికి మా మాటలు వినటానికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అట్లాగే మహానేత తర్వాత జగన్ బాబుని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీరు ఆదరించి ఆయన చూసుకున్న విధానాన్ని బట్టి నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. ఇక్కడికి వచ్చే ముందు నేను జగన్ బాబు దగ్గరికి పోవడం జరిగింది. నన్ను ఏం చెప్పంటావు, ప్రజల దగ్గరికి పొమ్మని చెప్తున్నావు కదా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, దేవుని దయ వల్ల త్వరగా నేను బయటకు వస్తాను, వాళ్ళని కూడా ధైర్యంగా ఉండమని చెప్పమ్మా అని చెప్పాడు. నేను ఎలాంటి భయాలు సంకోచాలు లేకుండా ధైర్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా మిమ్మల్ని. అంతేకాకుండా ఆయన చెప్పమన్నాడు, ఈ కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి ముందు, మీ ప్రేమ ముందు అవి ఏవీ నిలబడవని కూడా చెప్పమని చెప్పాడు. ఆయన చెప్పింది ఎంతో నిజం అనిపిస్తా ఉంది. ఆయనకున్న నమ్మకం మీ మీద అంత గొప్పగా ఉంది. ఇప్పుడు మీ ప్రేమను చూస్తా ఉంటే నాకు కూడా అనిపిస్తా ఉంది, మీరు ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మాట చెప్పగలిగాడు అని చెప్పి. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉద్యమాలు పోరాటాలు చేసి పాదయాత్ర చేసి ప్రాణాలు తనగా పెట్టి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఆయన ఒక్కరి కష్టంతో అధికారంలో తీసుకురావడం జరిగింది. ఆయన సీఎం అవ్వకముందు అయిన తర్వాత కూడా రైతుల పక్షంగా, ఆయన పేదల పక్షంగా ఎప్పుడు ఆలోచించేవారు. ఆయన మీ గురించి ఆలోచించి ఆయన పథకాలు, సంక్షేమ పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సంక్షేమ పథకాలు నడుస్తున్నాయా? ఆ రోజు రైతుల గురించి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉందా? జరగట్లేదు. 2009 సంవత్సరంలో మొన్న ఒక 6 నెలలు వర్షాలకు పొరి మునిగిపోయింది. మళ్ళీ 6 నెలల్లో ఎండలు ఎక్కువ పొరిపోయినప్పుడు ఆయన నష్టపరిహారం ఈ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్క శాతం మందికి కూడా ఇవ్వలేదంటే నష్టపరిహారం ఇచ్చారా? రాజశేఖర రెడ్డి గారు ఉంటే అలా జరిగిందిగా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే గిట్టుబాటు ధరలు ఉండేగా. ఇప్పుడు గిట్టుబాటు ధరల గురించి ఆలోచించే నాయకుడు లేరు. ఇప్పుడు వర్షాలు పడినాయి, వర్షాలు పడబోతా ఉన్నాయి 4 రోజుల్లో. మరి రైతులంతా పొల మీదకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి మీకు ముందస్తు రుణాలు కానీ, విత్తనాలకు సబ్సిడీ కానీ, ఇంకోటి కానీ ఏమన్నా ఆలోచన చేస్తా ఉందా ప్రభుత్వం? చేయడం లేదు. అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా 139 రోగాలను తీసివేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరుగుతానట్టు ఈ రోజు జరగడం లేదు ఆరోగ్యశ్రీ. ఇంకా 108 చూస్తే అసలు రావడం లేదు. అంతకుముందు 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే 108 వచ్చేది. ఇప్పుడు 108 రావడం లేదు. ఫోన్ చేస్తే పెట్రోల్ లేదు అంటారు, డీజిల్ లేదు అంటారు, రావడం లేదు. 104 అయితే అసలుకే తీసేస్తారు. కాకపోతే విద్యార్థులకు చదువులకైతే ఫీజులు చెల్లించడం లేదు. చెల్లిస్తా ఉన్నా ప్రభుత్వం చెల్లించడం లేదు. మరి వడ్డీని నిర్ణయిస్తామని జగన్మోహన్ చెప్పాడని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వడ్డీని రుణాలు అందుతున్నాయని మీకు ఎవరికన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ఇల్లు కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇల్లు వస్తున్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిన ఇళ్లకు కూడా
చూసినా కూడా అలానే ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఎంతసేపు జగన్ బాబుని తిట్టడానికి, రాజశేఖర రెడ్డిని తిట్టడానికి, రాజశేఖర రెడ్డి అవినీతి పరుడని, జగన్ బాబు అవినీతి పరుడని ఇలా మాట్లాడటానికి మాత్రమే తాను సరిపోవట్లేదు. కాబట్టి మనం మళ్ళా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు జరగాలంటే మనం జగన్ బాబుని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరలా జగన్ బాబు వస్తే తప్ప ఈ పథకాలకు మోక్షం ఉండదు. ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణం విషయంలో అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారిని దోషిగా ఎస్ఐఆర్లో చేర్చడం అయితేనేమి, అట్లాగే జగన్ బాబుని అన్యాయంగా అరెస్ట్ చేసి విచారణ కనిపించి జైల్లో పెట్టడం అయితేనేమి, ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణాల గురించి కూడా నేనొక్కనే కాదు, మీ అందరూ కూడా ప్రభుత్వాలను అడగాలని మిమ్మల్ని అడుగుతున్నా. నాకున్న అనుమానం కాదు, ఆ రోజు రెండో తారీఖు రష్యన్ మీడియాలో ఇంకా రాజశేఖర రెడ్డి సార్ని ఇంకా తీసుకురావడానికి రష్యా మీడియా ఆ రోజు బయటపెట్టింది ఇది కుట్ర అని చెప్పి. అంతేకాకుండా మన హైదరాబాద్ లో కూడా 2 ఛానల్స్ రాజశేఖర రెడ్డి గారు గొంతు గట్టిగా అరిస్తాన్న గొంతు వినిపించారట, తర్వాత వినిపించలేదట. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం చేసి మామూలుగా పోయి హెలికాప్టర్ పెట్టకుండా తాతకు హెలికాప్టర్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, వీటన్నిటికీ జవాబులు గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా అడగమని నేను అడుగుతున్నా. అంతేకాకుండా మరి ఆ హెలికాప్టర్ లో రోడ్డు చూపించే పరికరం కూడా లేదట. ఇప్పుడున్న కొత్త కార్యాలయంలో కూడా ఉంటా ఉంది. మరి ఆ పరికరం లేదట. మరి సీఎం ప్రయాణం చేస్తామంటే 3 మ్యాప్లు ఉండాలట. మరి దాంట్లో ఒక్క మ్యాప్ కూడా లేదట. అంతేకాకుండా వాయిస్ వినబడేది బ్లాక్ బాక్స్ లో పైలట్ కోపైలట్ మాట్లాడుతున్న మాటలు 7 నిమిషాలు మాత్రమే ఉన్నాయట. మరి మిగతా 25 నిమిషాల ముప్పై మరి ఆ వాయిస్ ఎక్కడ పోయింది? ఎవరు మాట్లాడుకుంటూనే ఉంటారో వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటే మరి ఆ మాటలు ఎలా పోయినాయి, ఎక్కడ పోయినాయి? మరి అదే కాకుండా హెలికాప్టర్ను ఆకాశంలో అట్లా నిలబెట్టగలగొచ్చండి, 2 గంటలు నిలబెట్టొచ్చట. సీఎం కూడా ఉంది, మరి ఎందుకు నిలబెట్టలేదు? మరి ఆఫీసర్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనే చర్య కూడా ఒక మెమో కూడా ఇవ్వలేదు ఆఫీసర్లకు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ గన్లో బుల్లెట్లు లేవట. మరి వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సక్రమంగా చేయాలని మీరు నా పక్షంగా మీరు అడుగుతారా? నేను ఎవరు చేశారని అడగడం లేదు, కానీ దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరము ప్రభుత్వాలకు ఉందని మాత్రమే తెలియజెప్తా ఉన్నా. మీరు కూడా అడగండి. అంతేకాకుండా ఈ రాజశేఖర రెడ్డి గారి మరణం అయితేనేమి, జగన్ బాబును అరెస్ట్ చేయడం అయితేనేమి, వీటన్నిటికీ కూడా మనం ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి జగన్ బాబును లోపల పెట్టడం జరిగింది. ఎలక్షన్స్ లో 18 మందిని ఆయన ఉంటే బయట ఉంటే గెలిపించుకుంటాడని, లోపలుంటే కనీసం 1-2 సీట్లు తెచ్చుకోవచ్చని లోపల పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎలక్షన్స్ మనం రాజకీయాలను మార్చే ఎలక్షన్స్ ఇవి. ఇంకొకటి, ఈ ఎలక్షన్స్ రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి నాంది ఎలక్షన్స్. ఎందుకంటే మన భావితరాలకు, ముందుండే తరాలకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఉండాలంటే మనం జగన్ బాబును తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీ మన్నన లేని ప్రభుత్వం ఇది. కాబట్టి మీరు ప్రభుత్వానికి బుద్ధి చెప్పమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఇంకొక మనవి, జగన్ బాబు ఏం చేశాడు అంటున్నారు. జగన్ బాబు ఏం చేశాడంటారు. జగన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జెండాలోనే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఉన్నాయి.
అట్లాగే ప్లీనరీలో ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడని, ఆయన తొందరలో వస్తాడని మీ ముందుకు వస్తాడు, వచ్చి ఆయన ఇవన్నీ కూడా నెరవేరుస్తాడని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు సాయం చేసిన వారు చాలా మందికి సాయం చేశారు, కానీ నిలబడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ నిలబడిన వాళ్ళల్లో ఈ 18 మంది కూడా ఒకరు. అందులో చెన్నకేశ్వరరెడ్డి అన్న ఒకరు. వాళ్ళ పదవులను కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని వదిలి ఈ కుటుంబం కోసము, ఆ రోజు రైతుల కోసము, మీకోసము బయటికి రావడం జరిగింది. కాబట్టి చెన్నకేశ్వరరెడ్డి అన్నను మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని. మీ ఓటు